ఐదేళ్ల క్రితం క్రేన్ను ఏర్పాటు చేసిన అనుపమ్ కంపెనీ ఇంతవరకు ట్రయల్ నిర్వహించలేదని అన్నారు ఎమ్మెల్యే గణబాబు. క్రేన్ను వినియోగంలోకి తెచ్చే క్రమంలో భాగంగా లోడ్ ట్రయల్ నిర్వహించినప్పుడు ప్రమాదం జరిగిందని అన్నారు ఆయన. అనుపమ్ కంపెనీకి సంబంధించి ఈ క్రేన్ ఇది ఇచ్చారు. ఆ క్రేన్కి సంబంధించి ఎరెక్షన్ అయితే 5 ఏళ్ల క్రితం పెట్టారు, కానీ ట్రయల్ వేయలే. వాళ్ళు ట్రయల్ వేయలేదు కాబట్టి వాళ్ళకు 10% పే కూడా చేయలేదు. పే చేయకపోయినా వాళ్ళు ట్రయల్ వేయలేదు కాబట్టి వాళ్ళది డిఫెక్టివ్గా ఇది ట్రయల్ మన షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ట్రయల్ వేశారు. దానిలో ఆ లోడ్ టెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టం. ఇప్పటికి 10 మంది ఐడెంటిఫైడ్, ఇంకా 1-2 ఉండొచ్చు అనేది. 10 మంది అఫీషియల్ అండి, ఇంకా 1-2 ఉండొచ్చు అంట. ఇది మార్నింగ్ జరిగింది. ఒక్క నిమిషం, నేను అక్కడ ఆగుతాను. నేను అక్కడ ఆగుతాను. పే కూడా చేయలేదు. పే చేయకపోయినా వాళ్ళు ట్రయల్ వేయలేదు కాబట్టి వాళ్ళది డిఫెక్టివ్గా ఇది ట్రయల్ మన షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ట్రయల్ వేశారు. దురదృష్టం. దానిలో ఆ లోడ్ టెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టం. ఇప్పటికి 10 మంది ఐడెంటిఫైడ్, ఇంకా 1-2 ఉండొచ్చు అనేది. 10 మంది అఫీషియల్ అండి, ఇంకా 1-2 ఉండొచ్చు అంట. ఇది మార్నింగ్ జరిగింది. షిప్ యార్డ్లో ప్రమాదంపై విచారణ జరిపేందుకు అంతర్గత కమిటీ వేస్తున్నట్టు తెలిపారు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. జెట్టి క్రేన్ కు లోడ్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఆయన. ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయినట్టు వివరించారు కలెక్టర్. క్షతగాత్రులు ఎవరూ లేరని స్పష్టం చేశారు ఆయన. ఇంటర్నల్ కమిటీ ఒకటి వేస్తున్నాము. ద ఇంటర్నల్ కమిటీ మన హిందుస్థాన్ షిప్ యార్డ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, చైర్మన్ కింద ఉండే డైరెక్టర్స్లో డైరెక్టర్ ఆపరేషన్స్ ఒక ఆయన్ని వేస్తున్నాము. దాంతోపాటు ఒక 6 కమిటీ సభ్యులు ఉంటారు. అది ఇంటర్నల్ కమిటీ ఉంటుంది. జిల్లా యంత్రాంగం తరపున ఇండిపెండెంట్గా మనకి పూర్తి సమాచారం రాబట్టుకోవటం కోసం అండ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఒకటి కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిస్, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ప్రొఫెసర్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 3 ఫంక్షన్స్ ఉంటాయి ఈ క్రేన్లో. ప్రధానంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, మెకానికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, కంప్లీట్గా సివిల్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 3 హెచ్ఓడిస్తో పాటు కొంతమంది అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ 1 సూపరింటెండెంట్ ఇంజనీర్, అది రోడ్స్ అండ్ బిల్డింగ్సా లేకపోతే ఇంకోటి అన్నది వీ విల్ కన్సల్ట్ గవర్నమెంట్ అండ్ టేక్ క్లారిటీ. ఈ కమిటీలో ఈ ఇండిపెండెంట్ ఇంజనీర్స్ కమిటీ కూడా నివేదిక వారితో నిమిత్తం లేకుండా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో పాత ఆర్గనైజేషన్ అనుపమ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ముంబై, అనుపమ్ క్రేన్స్. సో వాళ్ళు ట్రయల్స్ వేయకుండా మధ్యలో బ్యాక్అవుట్ అయినప్పుడు కొత్త ఆర్గనైజేషన్ గ్రీన్ ఫీల్డ్ని తీసుకున్నారు. వాళ్ళు ఆపరేషనలైజ్ చేసి ఫుల్ లోడ్ ట్రయల్ ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా కొంతమంది చనిపోయినారు. షిప్ యార్డ్లో ప్రమాదంపై విచారణ జరిపించేందుకు అంతర్గత కమిటీ వేస్తున్నట్టు తెలిపారు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. జెట్టి క్రేన్ కు లోడ్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఆయన. ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయినట్టు వివరించారు కలెక్టర్. 10 మృతదేహాలను వెలికి తీశామని, మరో మృతదేహాన్ని ఇంకా వెలికి తీయాల్సి ఉందని అన్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీలో ఈరోజు దురదృష్టవశాత్తు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కంపెనీలో సుమారు 2 సంవత్సరాల క్రితం కమిషనింగ్లో మొదలైనటువంటి జెట్టి క్రేన్ ఒకటి, అంటే సుమారు 70 టన్నులు డెడ్ వెయిట్ లిఫ్ట్ చేసేటువంటి జెట్టి క్రేన్ ఒకటి ట్రయల్ రన్లో ఉంది. ఇది సుమారుగా 2 సంవత్సరాల క్రితం మనకి ఇది కమిషనింగ్ చేసి సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు ట్రయల్ రన్స్ కోసం దాన్ని ఫుల్గా ఆపరేషనలైజ్ చేయడం కోసం ట్రయల్ రన్స్ మొదలుపెట్టారు. ఈ ట్రయల్ రన్లో ట్రాక్ మీదే దాన్ని ముందుకి వెనక్కి టు అండ్ ఫ్రో మూమెంట్తో పాటు పైన క్యాబిన్లో సర్క్యులర్ మూమెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ ట్రయల్ రన్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకుని ఉదయం నుంచి కూడా ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. అయితే డెడ్ వెయిట్ 10 టన్నులు, 20 టన్నులు, 30 టన్నులు ఈ విధంగా గ్రేడెడ్ మేనర్లో ఈ
లోడ్ని లిఫ్ట్ చేసి టెస్ట్ చేస్తున్న క్రమంలో మనకి వెంటనే అది పైన ఉన్న క్యాబిన్ పోర్షను కింద ఉన్న బేస్ పోర్షన్ రెండు కూడా ఈ జెట్టి క్రేన్లో ఏదైతే క్యాబిన్ తర్వాత కింద ఉన్న బేస్ పోర్షన్ రెండు కూడా సపరేట్ అయ్యి పూర్తిగా క్రేన్ కొలాప్స్ అవటం జరిగింది. అయితే ఈ క్యాబిన్లో ఉన్నటువంటి 10 మెంబర్సు ప్లస్ 1 అడిషనల్ మెంబర్, మొత్తం ఇంకొక వ్యక్తిని మనం ఇంకా ఐడెంటిఫై చేయాలి. 11 మంది కూడా చనిపోవటం జరిగింది. దీంట్లో మనకి ఈ దుర్ఘటనలో గాయపడిన వారు ఎవరూ లేరు. అందులో క్యాబిన్లో ఉన్నవారు మాత్రమే ఉన్నారు. వారు అందరూ కూడా మరణించడం జరిగింది. అయితే 10 బాడీస్ని రికవర్ చేయడం జరిగింది. బాడీ ఫర్దర్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం ఇటువంటి వాటి కోసం కేజీహెచ్కి పంపించడం జరిగింది. మరొక 1 బాడీ రికవర్ అవ్వవలసి ఉంది. అయితే వివరాల్లోకి వెళ్ళినప్పుడు అనుపమ్ క్రేన్స్ బాంబే వాళ్ళు 2 years బ్యాక్ ఈ క్రేన్ని మనం బేసిక్ కాంట్రాక్ట్ ద్వారా దీని మ్యానుఫ్యాక్చరింగ్, దీన్ని ఎరెక్టింగ్ చేయటం అంతా కూడా ఈ అనుపమ్ క్రేన్స్ వాళ్ళు చేయటం జరిగింది. ఫుల్ లోడ్ ట్రయల్ మధ్యలో అయిపోయిన నేపథ్యంలో మధ్యలో 2 years తర్వాత కూడా క్రేన్ అలానే కమిషనింగ్ కాకుండా ఉండిపోయింది. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు గ్రీన్ఫీల్డ్ అనే కంపెనీకి దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి ఆ కాంట్రాక్ట్ కింద ఫ్రెష్గా వాళ్ళతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఈరోజు చనిపోయిన వారిలో కూడా 3 వర్కర్స్ గ్రీన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. అందులో లీడ్ ఇంజనీర్స్ అనే ఇంకొక ఆర్గనైజేషన్ని కూడా కాంట్రాక్ట్ తీసుకున్నారు. వాళ్ళని మెయింటెనెన్స్ కోసం, అంటే గ్రీన్ఫీల్డ్ వాళ్ళు ఆపరేషనల్ కోసం, లీడ్ ఇంజనీర్స్ వాళ్ళు మెయింటెనెన్స్ కోసం, అదేవిధంగా స్క్వాడ్ 7 అనే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ కోసం. సో అంటే 3 కాంట్రాక్టర్స్, 3 ఏజెన్సీసు ఈ క్రేన్ కమిషనింగ్లో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళలోనే ఈరోజు చనిపోయిన వాళ్ళల్లో గ్రీన్ఫీల్డ్ కంపెనీ నుంచి 3 ఉన్నారు, లీడ్ ఇంజనీర్స్ నుంచి 2 ఉన్నారు, స్క్వాడ్ 7 అనే దాని నుంచి 1 ఉన్నారు. మొత్తం దాదాపుగా 6 మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మాత్రం షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో కూడా ఒక అతను సూపర్వైజరు, 3 వర్క్మెన్ ఉన్నారు. ఈ 10 మంది కాకుండా ఈ 10 మంది బాడీస్ మనకి రికవర్ అయినాయి. మరొక వ్యక్తిది ఇంకా వీఆర్ స్టిల్ టేకింగ్ అవుట్ ద బాడీ, పుల్లింగ్ అవుట్ ద బాడీ. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మంది కూడా మా విశాఖ వాస్తవ్యులనే తెలుస్తోంది. హవెవర్ ఫర్దర్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి షిప్ యార్డ్ తరపున, అంటే ఈ క్రేను 2 years నుంచి కమిషన్ అవుతూ మనకి సడన్గా ఈ యాక్సిడెంట్ జరగడానికి ట్రయల్ రన్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా, ఏమైనా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా అన్నది చూడడం కోసం షిప్ యార్డ్లో ఇంటర్నల్గా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, అంటే డైరెక్ట్గా చైర్మన్ కింద ఉండే డైరెక్టర్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో ఒక 7 మెంబర్స్ని ఇంటర్నల్ కమిటీ ఒకటి వేస్తున్నట్టుగా చైర్మన్ గారు చెప్పారు. వారికి కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తరపున ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి వీ విల్ కాన్స్టిట్యూట్ ఏ 5 member హై లెవెల్ కమిటీ అలాంగ్ విత్ వన్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఇంజనీర్స్. మన గవర్నమెంట్లో ఒక ఇంజనీర్తో పాటు అకాడమిక్ కమిటీ ఒకటి ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఈ హై లెవెల్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్స్లో తోటి కూడుకున్నటువంటి కమిటీని దీనికి ఇండిపెండెంట్గా స్టడీ చేయమని జిల్లా యంత్రాంగం తరపున కూడా వీ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీలో కూడా ముఖ్యంగా నెక్స్ట్ 3-4 daysలోనే వీ వాంట్ టు గెట్ ద రిపోర్ట్. అంటే దానికి గల కారణాలు ఏమిటి, ఏమైనా హ్యూమన్ నెగ్లిజెన్స్ ఉందా, దీంట్లో కమిషనింగ్ పూర్తిగా అవ్వకముందు ఏమన్నా ప్రారంభించేటువంటి కార్యక్రమం జరిగిందా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా స్టడీ చేయడానికి అటు షిప్ యార్డ్ నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయమన్నాం. చైర్మన్ గారు కూడా దానికి స్పందించారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి కూడా వీ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ. సో మిగతా వివరాలన్నీ కూడా మనకి ఈవినింగ్కి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ డెబ్రిస్ రిమూవల్, ఆ బాడీ రికవరీ, తర్వాత పోస్ట్ మార్టం యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే 2 years ముందు తీసుకున్న ఇవంతా ప్రాథమికంగానే అండి. మనం ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇన్సిడెంట్ ఇమీడియట్గా మనం చెప్పడం కుదరదు ఇటువంటి ఇన్సిడెంట్స్లో. బట్ ప్రాథమికంగా మనకు తెలుస్తున్నది ఏమిటంటే 2 సంవత్సరాలు పడుతుంది. అది పెద్ద డివైస్, అది 70 ton క్రేన్. అంటే పూర్తి స్థాయిలో దాన్ని కమిషన్ చేసినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్తో మరి ఏమైనా అతను బ్యాక్అవుట్ అయ్యాడో, చేయలేకపోయాడో, ఏదో కారణం వల్ల సెకండ్ కాంట్రాక్టర్కి షిఫ్ట్ అయ్యారు.